ఆంధ్రప్రదేశ్లోని తుని మండలం దొండవాక గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సిహెచ్ అగ్రహారంలో ఒక పామాయిల్ తోటలో జూన్ 6వ తేదీన జ్ఞానేశ్వర్ అనే 2 ఏళ్ల చిన్నారి తప్పిపోయింది. జూన్ 6న తప్పిపోతే ఇప్పటి వరకు దాదాపు వారం రోజులు దాటింది. ఇప్పటి వరకు ఆ చిన్నారి జాడ దొరకడం లేదు. మరోవైపు చిన్నారితో వెళ్ళినటువంటి ఆ కుక్క, వాళ్ళ పెంపుడు కుక్క తిరిగి వచ్చిన తర్వాత మృతి చెందింది. నిన్న మృతి చెందినటువంటి ఆ కుక్కకు ఆదివారం సమీపంలోని పశు వైద్యశాలకు తీసుకుపోయి దానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నిర్వహించి దాని శరీరంలో ఉన్న భాగాల నమూనాలు స్వీకరించినటువంటి అధికారులు వాటిని విశాఖపట్నంలో ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు. ఫోరెన్సిక్ ల్యాబ్లో దాని విశ్లేషణ తర్వాత రిపోర్ట్ వస్తే అసలు కుక్క ఎట్లా చనిపోయింది అనే రిపోర్టు బయటకు వస్తుంది. ఆ వివరాలు మనకు తెలిసే అవకాశం ఉంది. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం అట్లాగే ఏపీ హోంమంత్రి వీళ్ళంతా ఈ ఘటన మీద పాప ఆచూకీ తెలుసుకోవడం మీద ఫోకస్ పెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు దాదాపు 30 మంది అదనపు సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ అదనపు సిబ్బంది రంగంలోకి దిగారు. ఇప్పటికే పోలీసులు, ఫారెస్ట్ అధికారులు వెతుకుతా ఉన్నారు. పాప కోసం గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. ఇప్పుడు అదనపు సిబ్బందితో సహా మొత్తం మళ్ళీ గాలింపు చేపడతా ఉన్నారు. పామాయిల్ తోట కావచ్చు, పామాయిల్ తోటను ఆనుకున్నటువంటి కొండలు, ఆ ఫారెస్ట్ ఏరియా మొత్తం జల్లెడబడుతున్న పరిస్థితి. దాదాపు 300 డ్రోన్ కెమెరాలతోని, థర్మల్ డ్రోన్లతోని నైట్ పూట కూడా, రాత్రుల్లో కూడా ఏమైనా జంతువులు ఉన్నాయా ఈ ప్రాంతంలో, ఆ పాప ఎక్కడికి వెళ్ళింది అనే దాని మీద థర్మల్ డ్రోన్లతోని రాత్రిపూట కూడా గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. దీనికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, అటు 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కావచ్చు, ఆ పాప దొరుకుతుందా, ఆ పాప ఎక్కడుంది, దాదాపు 9 రోజుల నుంచి పాప దొరకకపోవడంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన పరిస్థితి. అయితే మరోవైపు పండితులు, జ్యోతిష్యులు, పండితులు వీళ్ళంతా సోమవారం రోజు పాప దొరుకుతుంది, పాప సమీపంలోనే ఉంది, వాళ్ళ గ్రహాల లెక్కలు కావచ్చు, వాళ్ళ జ్యోతిష శాస్త్రం కావచ్చు, వీటన్నిటిని పట్టుకొని సోమవారం అమావాస్య కాబట్టి, అంటే ఈరోజు అమావాస్య కాబట్టి ఖచ్చితంగా ఈరోజు పాప జాడ దొరుకుతుంది అనేది ఒకరిద్దరు పండితులు సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్ ఛానళ్ళకు కావచ్చు వాళ్ళు చెప్పినటువంటి మాటలు వైరల్ అవుతూ ఉన్నాయి. మరి రోజు వాళ్ళు చెప్పినట్టే పాప దొరుకుతుందా, పాప జాడ ఈరోజు సోమవారం అమావాస్య సందర్భంగా పాప దొరుకుతుందా లేదా, పాప జాడ కోసం గాలింపు చర్యలు అయితే చేపడతా ఉన్నారు. మరోవైపు ఇందులో కీలక పరిణామంగా చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, పోలీసులు దాదాపు 4000 ఏదైతే బాలిక తప్పిపోయిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతం పరిధిలో ఉన్నటువంటి 7 టవర్లలో 4800 కాల్స్ను విశ్లేషించారు. ఆ ఫోన్ కాల్స్ మొత్తం అనలైజ్ చేస్తే కొందరు అనుమానాస్పదంగా ఆ కాల్స్ అనుమానాస్పదంగా కనిపించడంతో కొందరు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపడతా ఉన్నారు. మరోవైపు అంటే పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేస్తూ ఉన్నారు. అట్లాగే ఫారెస్ట్ అధికారులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళు చేయాల్సిన గాలింపు చర్యలు వాళ్ళు చేపడతా ఉన్నారు. మొత్తానికైతే దర్యాప్తు, గాలింపు చర్య అనేది వేగవంతంగా కొనసాగుతూ ఉంది. మరో కీలకాంశం ఏంటంటే, ఇందులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్డీఆర్ఎఫ్ అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ సహాయం కూడా తీసుకోండి అని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఈరోజు గాలింపు చర్యల తర్వాత పాప జాడ దొరుకుతుందా? నిందితులు, పోలీసుల అదుపులో ఉన్నటువంటి నిందితులు వాళ్ళ ఫోన్ కాల్స్ అనుమానాస్పదంగా ఉన్న తీరుపై పోలీసుల దర్యాప్తులో ఏమైనా పురోగతి ఉంటుందా అనేది ఆసక్తికర పరిణామంగా మనం చెప్పవచ్చు. ఈ రోజైనా పాప జాడ దొరకాలని, పాప ప్రాణంతో మళ్ళీ తిరిగి రావాలని అటు ప్రజలు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు అంతా ఆసక్తిగా చూస్తున్న పరిణామం ఇది. ఎన్డీఆర్ఎఫ్ స్లో వెళ్ళమని చెప్పు.